ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు హై పవర్ కమిటీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మనం రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగింది. ఈ రిపోర్ట్ చాలా వాల్యూమినస్గా 4000 పేజెస్లో ఉన్నాయి. మన మెయిన్ రిపోర్ట్ సుమారుగా 330 పేజెస్లో ఉన్నాయి. ఈ మెయిన్ రిపోర్ట్లో వీ హ్యావ్ మన 9 member కమిటీ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. నేను నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, శ్రీ ఆర్ కరికల్ వల్వన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్, శ్రీ వినయ్ చంద్, కలెక్టర్ వైజాగ్, శ్రీ ఆర్కే మీనా, కమిషనర్ ఆఫ్ పోలీస్, శ్రీ వివేక్ యాదవ్, మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అది కాక మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4 పెద్ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వర్ ఆల్సో నామినేటెడ్ టు అవర్ కమిటీ. డాక్టర్ అంజన్ రే, డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం దేహ్రాదూన్, డాక్టర్ ఎలంగో వన్, డైరెక్టర్ జనరల్ డీజీ ఫస్లీ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, భరత్ కుమార్ శర్మ, సిపిసిబి రీజనల్ డైరెక్టర్ पुणे, मिनिस्ट्री ऑफ एनवायरनमेंट एंड फॉरेस्ट, डॉक्टर एसके नायक, सिपेट, चेन्नई. ఈ కమిటీలో మన అన్ని టెక్నికల్ ఇష్యూస్, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, రెగ్యులేటరీ ఇష్యూస్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేయటం జరిగింది. పబ్లిక్ నుంచి కూడా మనము యాడ్ ఇచ్చి ఫీడ్బ్యాక్, క్వశ్చన్స్ అది అంతా అడిగాము. సుమారుగా 1250 క్వశ్చన్స్ మనకి పబ్లిక్ నుంచి వచ్చింది. దానిలో 250 ఈమెయిల్స్ అండ్ 180 ఫోన్ కాల్ మెసేజెస్ కూడా వచ్చినాయి. ఈ అన్ని కమిటీ రిపోర్ట్స్కి మనము తీసుకొని మొత్తం టెక్నికల్ అనాలిసిస్ చేసాము. టెక్నికల్ అనాలిసిస్ కోసం వైజాగ్ నుంచి 3 ఎక్స్పర్ట్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఎన్వైరన్మెంట్ కి మనము ఒక టెక్నికల్ కమిటీగా కాన్స్టిట్యూట్ చేసాము. ప్రొఫెసర్ విఎస్ఆర్కే ప్రసాద్, డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ప్రొఫెసర్ కేవి రావు, ప్రొఫెసర్ బాలప్రసాద్, ఆంధ్ర యూనివర్సిటీ. ఈ అన్ని కమిటీకి మన టెక్నికల్ ఎగ్జామినేషన్ చేసి వీ హ్యావ్ కమ్ టు ద రూట్ కాజ్ అనాలిసిస్ ఆఫ్ ద యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అది మనము క్లియర్గా టెక్నికల్ రీజన్స్తో ఎగ్జామిన్ చేసి ఫైండింగ్ ఇవ్వటం జరిగింది. ఫైండింగ్లో మన మెయిన్ పాయింట్ ఏం చెప్పామంటే, కమిటీ హ్యాస్ అబ్జర్వ్డ్ దట్ ద అన్కంట్రోల్ మ్యాక్సిమం ఈ M6 ట్యాంక్లో టెంపరేచర్స్ చాలా పెరిగినాయి. టెంపరేచర్స్ ఇంక్రీజ్ వల్ల లిక్విడ్ స్టైరిన్ మోనోమర్ got heated. This led to polymerization. Exothermic reaction undi. A reaction valla inka heat generate avtunnai. A heat generate ayin valla temperature inka periginai. Inka perigte inka polymerization ayindi. Final ga runaway reaction jarigindi. Ee runaway reaction jarigin tarvata బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యింది. బాయిలింగ్ పాయింట్ 145 degrees centigrade ఉంది. 145 degrees centigradeలో స్టైరిన్ వేపర్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. వేపర్ ఎక్కువ ఫామ్ అయిన వల్ల ప్రెషర్ ఇంక్రీజ్ అయింది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఫైనల్గా ఈ అంతా వేపర్ అన్కంట్రోల్డ్ మేనర్గా ట్యాంక్ నుంచి బయటికి వచ్చేసింది. ఈ అన్నికి మనము డ్రాయింగ్స్లో అన్ని రీజన్స్కి రాసి మనం డ్రాయింగ్స్లో ప్రజెంట్ చేసాము. ఈ అంతా డ్రాయింగ్లో ఇక్కడ చూపించాము. అట్లాగే ఒక ట్రీ రూట్ డయాగ్రామ్లో కూడా చూపించటం జరిగింది. 2-3 కారణం ముఖ్యంగా ఉంది. మొదటి, డిసెంబర్ 2019లో ట్యాంక్కి డిజైన్లో మార్పు చేయటం జరిగింది. ఆ డిజైన్ చేంజ్ వల్ల
మొత్తం సర్క్యులేషన్ సిస్టంలో డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ సర్క్యులేషన్ సిస్టంలో డిస్టర్బెన్స్ వల్ల మొత్తం పైన లెవెల్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ చేయటం స్టార్ట్ అయిపోయింది. తర్వాత కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. కోవిడ్ లాక్డౌన్లో కూడా కంపెనీ తరఫుని ఏదైనా స్పెషల్ మెజర్స్ కానీ స్పెషల్ స్టెప్స్ తీసుకోవటం జరగలేదు. ఎట్లా నార్మల్ టైంలో ఆపరేట్ చేస్తున్నారు అట్లాగే ఈ స్టోరేజ్లో స్టైరీన్ ఉంది, హెజార్డస్ కెమికల్ ఉంది. దానికోసంగా ప్రత్యేకంగా మనము కొన్ని చర్యలు తీసుకోవాలి. అట్లా ఎవరికి దృష్టికి రాలేదు, లేకపోతే నెగ్లిజెన్స్ ఉంది. తర్వాత 25th ఏప్రిల్కి పాలిమర్ కంటెంట్ ఇన్ స్టైరీన్ వేపర్ స్టైరీన్ మోనోమర్ చాలా ఎక్కువ అయింది. అది కూడా స్టైరీన్ మోనోమర్ పాలిమర్ కంటెంట్ ఎక్కువ అవుతే కూడా అది ఎర్లీ వార్నింగ్గా ఎవరు చూసుకోలేదు. అది అసలు అదికి ఇగ్నోర్ చేశారు. ఆ ఇగ్నోర్ చేసిన వల్ల తర్వాత పాలిమర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతే ఉన్నాయి, 400 కూడా దాటింది. సో ఈ అన్ని పాలిమర్ కంటెంట్ అంతా ఇంక్రీజ్ అయిన వల్ల మొత్తం ఈ రన్అవే రియాక్షన్ స్టార్ట్ అయింది. రన్అవే రియాక్షన్ తర్వాత వేపరైజేషన్ అండ్ రిలీజ్ అది అంతా జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఎమర్జెన్సీ రెస్పాన్స్కి వచ్చినప్పుడు సైరన్ అస్సలు 36 చోట సైరన్ ఉన్నాయి, అస్సలు కొట్టలే. Total, it was people were left to fend for themselves. There was no action taken to at least alert the people. Similarly, TBC stocks, inhibitor stocks, Gani, terminator chemical stocks, అసలు చాలా తక్కువ క్వాంటిటీలో ఉండేది. అది కూడా సరిగా వాడుకోలేదు. కొన్ని కెమికల్స్ ఉన్నాయి, ఇథైల్ బెంజీన్, టోల్యూయిన్, అది కూడా వాడుకోలేదు. ఈ రెండు వల్ల ఏదైనా యాక్సిడెంట్ 2:45 AM స్టార్ట్ అయింది. కనీసం ఆయన 9 o'clock 10 o'clock దాకా ఈ మొత్తం పూర్తిగా ట్యాంక్లో పెట్టి ఉంటే ఆ కంట్రోల్ యాక్షన్ కుడ్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్. అప్పుడు యాక్సిడెంట్ అప్పుడు కూడా అవుతుంది, కానీ ఎఫెక్ట్ కొంచెం తక్కువ అవుతుంది. అది అంతా ఫెయిల్ అయ్యారు. మనము మొత్తం ఏరియా ఎఫెక్టెడ్కి జోన్ వారీగా ఏ ఏరియాలో ఎక్కువ ఎఫెక్టు, ఏ ఏరియాలో మీడియం ఎఫెక్టు, ఏ ఏరియాలో తక్కువ ఎఫెక్ట్కి క్లాసిఫై చేశాము. స్టడీ చేసి, మోడలింగ్ స్టడీ చేసి 400 మీటర్స్ వరకు రెడ్ జోన్గా చెప్పాము. అబౌట్ 1 kilometer ఆరెంజ్ జోన్ అండ్ అబౌట్ 2.8 kilometers yellow zone. అది కాక 4.5 kilometers దాకా ఓడర్ వచ్చింది, స్మెల్ వచ్చింది. సో ఇది అంతా ఎఫెక్ట్. జీవీఎంసీ మ్యాప్ కూడా మనము మొత్తం ఏరియా ఎఫెక్టెడ్కి చూపించాము. సో ఈ అంతాకి గ్రౌండ్ లెవెల్లో కూడా మనం మార్కింగ్ జరుగుతుంది. వీ హ్యావ్ రిటన్ అబౌట్ ఆల్ ద నెగ్లిజెన్స్, ఎవరు నెగ్లిజెంట్గా చేశారు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానీ కంపెనీ కానీ అందరిది మనము రాసాము. అట్లాగే వాళ్ళ వేరియస్ యాక్ట్స్ కింద లయబిలిటీ కూడా ఫిక్స్ చేశాము. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, PESO Act, IPC, and every section we have mentioned in this. We have given technical suggestions. Technical suggestions kuda ivatam jarigindi committee report lo. Mukhyamaina technical suggestion ఇప్పుడు ఈ ఏరియాలో ఎల్జీ పాలిమర్స్ ఏరియాలో, వెంకటపురం ఏరియాలో, విశాఖపట్నంలో మొత్తం ఏరియా రెసిడెన్షియల్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రస్తుతం సిచ్యువేషన్లో అక్కడ హెజార్డస్ కెమికల్ ఇండస్ట్రీ పెట్టడానికి వీలు లేదు. ఇది ఇండస్ట్రీ తప్పకుండా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఏదైనా గ్రీన్ ఇండస్ట్రీ కానీ వైట్ కేటగిరీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ మొత్తం ఏరియా నుంచి ఇండస్ట్రీ పోవాలి. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి కూడా మనము ఆల్టర్నేట్ సైట్ ఫర్ దిస్ కెమికల్ ఇండస్ట్రీ కోసం చూపించమని చెప్పటం జరిగింది. 2 పాయింట్,
ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం యాక్సిడెంట్, వరల్డ్లో కూడా స్టోరేజ్ ట్యాంక్ నుంచి యాక్సిడెంట్ అంటే ఫస్ట్ టైం ఇది. కాబట్టి మనము చాలా టెక్నికల్ సజెషన్స్ స్టైరిన్ ఏ ఇండస్ట్రీ ఇండియాలో మెనీ ఇండస్ట్రీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ డీలింగ్ విత్ స్టైరిన్. అన్ని స్టైరిన్ ఇండస్ట్రీస్ ఏమేం యాక్షన్ తీసుకోవాలి టు ప్రొటెక్ట్ అండ్ డూ ద హ్యాండ్లింగ్ ఆఫ్ స్టైరిన్ ఇన్ అ సేఫ్ మేనర్, అది గురించి చాలా సలహా సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అట్లాగే హెజార్డస్ కెమికల్స్ అంటే స్టైరిన్ కాక కూడా చాలా హెజార్డస్ కెమికల్స్ ఉన్నాయి. అన్ని హెజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్ ఏమేం యాక్షన్ తీసుకోవాలి, ఏమేం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, అన్ని గురించి మన కమిటీలో సజెషన్స్ ఇచ్చాము. చీఫ్ మినిస్టర్ గారు మనకి ఆర్డర్ ఇచ్చారు కి ఈ స్టడీ ఈ ఇండస్ట్రీ వరకే కాక మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని హెజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్కి స్టడీ చేయండి. మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మరియు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు మరియు ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనము ఈ అంతా స్టడీ చేసి మళ్ళా 1 month again it will 1 month or 1.5 months we will try to come out with a second report on the hazardous chemical industries in Andhra Pradesh. మనం ఏం చేస్తే ఇట్లా యాక్సిడెంట్స్ ఇంకా జరగదు ఆర్ యాక్సిడెంట్ అంటే జరగదు చెప్పలేము, కానీ కనీసం మిటిగేట్ చేయగలుగుతాము, మినిమైజ్ చేయగలుగుతాము. దానికోసం మన చాలా అడ్మినిస్ట్రేటివ్ అండ్ రెగ్యులేటరీ సజెషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఫ్యాక్టరీస్ యాక్టు, బాయిలర్స్ యాక్టు, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ యాక్టు, పెసో యాక్టు, లేబర్ యాక్టు అన్నీ సపరేట్గా యాక్ట్, సపరేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ అన్ని ఫ్యాక్టరీ సేఫ్టీ ఇష్యూస్కి ఒక ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్ కింద తీసుకురావాలి మన కమిటీ ద్వారా సజెస్ట్ చేయటం జరిగింది. అన్ని ఇష్యూస్ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్, ఒక సెంట్రల్ ఫ్యాక్టరీ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో, ఒక స్టేట్ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్ ప్రతి స్టేట్లో ఉండాలి మనము రికమెండ్ చేశాము. ఈ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్ ఒక యూనిఫైడ్గా పని చేస్తారు, అన్ని ఫ్యాక్టరీ సేఫ్టీ ఇష్యూస్ ఇదే బోర్డ్ చూసుకుంటారు, మన సలహా ఇవ్వటం జరిగింది. అది కాక సెంట్రల్ ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డ్కి ఒకటి ప్రత్యేకంగా సలహా ఇవ్వటం జరిగింది. ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగితే ఇండియాలో ఎక్కడో ఈ సేఫ్టీ వింగ్లో ఒక టెక్నికల్ టీమ్ ఉండాలి టు ఎగ్జామిన్ అండ్ కమ్ అవుట్ విత్ ది కాజెస్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఇమీడియట్లీ విదిన్ 20 days, 30 days. అంటే స్టాండర్డ్ బాడీ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ హు ఆర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ to inquire and investigate into accidents. Our hope is there will be no necessity for any committee to go. It will be a statutory body, statutory velli edana accident aute immediate ga velli, major accident aute immediate ga poi investigations conduct cheyali. So that is the factory safety board.